హాయ్ అండి, వెల్కమ్ టు రవితేజ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. గత 3 రోజుల నుంచి మీతో డైలీ పంచుకుంటున్న బిగ్ బాస్ సీజన్ 8 వీడియో. ప్రతి వీడియో డైలీ ప్రతిరోజు ఒక వీడియో మీతో షేర్ చేసుకోవడానికి, నేను బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్ ఇవ్వడానికి డైలీ ఒక వీడియో మీతో పోస్ట్ చేయడానికి వీడియోస్ చేస్తున్నాను. గత 3 వీడియోస్ ఆల్రెడీ చేశాను. మీకు తెలియకుంటే గత వీడియోస్ చూడండి. ఎగ్జాక్ట్గా నేను చెప్పిన కంటెస్టెంట్సే కంపల్సరీగా ఈరోజు బిగ్ బాస్ సీజన్ 8లో ఈరోజు జరిగిపోయే గ్రాండ్ ఈవెంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు. కంపల్సరీగా మరికొద్ది గంటల్లోనే ఈవినింగ్ 7 o'clockకి బిగ్ బాస్ సీజన్ 8 మన టీవీలో రాబోతుంది. అంటే ఆల్రెడీ ప్రీవియస్ అంటే గత 4-5 hours ముందే ఆల్రెడీ షూటింగ్ అయిపోయినట్టే మనకు డిస్ప్లే అవుతుంటాయి టీవీలో. సో ఆల్రెడీ నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం అన్ని క్లియర్గా మీరు వాట్సాప్ కదా ఎలా షూటింగ్ జరుగుతుంది ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఎంత వర్షాలైనా ఆల్రెడీ వాళ్ళు ఒక ప్లేస్లో పెట్టి ఉండరు అందరు కంటెస్టెంట్స్ని. బిగ్ బాస్ సీజన్ 8లోనే ఓ రూమ్లో వాళ్ళందరూ డైలీ ఇంకా ప్రతి ఒక్కరు ఒక డ్యాన్స్లో కానీ ఈవెంట్స్లో కానీ పెద్ద దాంట్లో పార్టిసిపేట్ అవుతూ ఒకరిని నాగార్జున గారు హౌస్లోకి ఎంటర్ చేయబోతున్నారు. సో ఆల్మోస్ట్ బ్యాచులర్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. మ్యారేజ్ కపుల్స్ తక్కువ, ఆల్మోస్ట్ బ్యాచులర్స్కే. సో ఈ బిగ్ బాస్ సీజన్ నచ్చుతుందని అనుకుంటున్నాను అందరికీ. సో మీరు చెప్పినట్టుగా నేను చెప్పిన కంటెస్టెంట్స్ కంపల్సరీగా బిగ్ బాస్ సీజన్ 8లో ఉంటారు. ఈరోజు జరిగే నైట్ బిగ్ బాస్ సీజన్ గ్రాండ్ ఈవెంట్లో కంపల్సరీగా. సో ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి. షూటింగ్ కూడా మరి కొద్ది గంటల్లో స్టార్ట్ కాబోతుంది. అరౌండ్ 3 or 4 o'clockకి షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మనకు అది టెలికాస్ట్ అవడానికి ఈవినింగ్ ఐ థింక్ 7 ఆ టైంలో మనకు టెలికాస్ట్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 మరి కొద్ది గంటల్లోనే స్టార్ట్ కాబోతుంది. ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ సీజన్ 8 నచ్చుతున్న విధంగా ఉంటుందని ప్లాన్ చేశారు అని తెలుస్తుంది. సో అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఎక్కువ బ్యాచులర్స్కే ఎక్కువ ఉండే అవకాశాలు అయితే బిగ్ బాస్ సీజన్ 8లో ఉన్నాయి. సో ఎవరు గెలిచినా గెలవైనా కానీ మనకు ఎంటర్టైన్మెంట్గా ఉంటే బిగ్ బాస్ సీజన్ అందరికి నచ్చుతుంది. ఇట్లా పార్షాలిటీ లేకుండా అందరు కరెక్ట్గా ఉంటే హ్యాపీగా ఉంటుంది. సో పార్షాలిటీ పెట్టుకోకుండా అందరు బిగ్ బాస్ సీజన్ 8 చూసి మీకు నచ్చిన పాయింట్స్ని నా కింద కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను. నా వీడియోతో నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా డిస్లైక్ చేయండి. Thank you for watching my video.